వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇవాళ మనతో ఉన్నారు డైరెక్టర్ కాసుల రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి సార్. నా పేరు కాసుల రామకృష్ణ అండి, దర్శక నిర్మాత. ముందుగా యూనివర్సల్ టాకీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు నా నమస్కారం అండి. నేను రీసెంట్గా చూస్తున్న న్యూస్ విషయంలో నాదంటూ ఒక వ్యక్తపరచడానికి ఒక ఆలోచనతో యూనివర్సల్ టాకీస్ స్టూడియోకి వచ్చానండి. నా సినిమా ఒకటి రెడీగా ఉంది. అనివార్య కారణాల వల్ల, ఎక్స్పెన్సివ్ ఎఫైర్స్ వల్ల నేను వ్యూవర్స్కి సినిమాని అందించలేకపోయాను. సో ఇప్పుడు ఆ సినిమాని ప్రజెంట్ ఏదైతే జరుగుతున్నాయో వాటి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను మీ సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ అది సినిమా కంప్లీట్ అయిపోయిందండి? కంప్లీట్ అయిపోయి సెన్సార్ అయిపోయి కాపీ రెడీ ఉందండి. అది కారణాలు ఏమున్నాయండి, ఎందుకు ఆగిపోయిందంట? ఇప్పుడు ఒక సినిమాని తయారు చేయటం ఎంత కష్టమో రిలీజ్ చేయటం అంతకన్నా 10 రెట్లు కష్టం అండి. ఎక్కడ దాన్ని ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి అడుగడుగున రకరకాల ఎక్స్పెన్సివ్ ఎఫైర్స్ అండి. ఎటువంటి ప్లాట్ఫామ్ మీద కూడా సినిమాని తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని వేల సినిమాలు రెడీ అయ్యి సెన్సార్ అయ్యి అలా రిలీజ్కు నోచుకోకుండా హార్డ్ డిస్క్లలో ఉండిపోయండి. వాటిల్లో నాది కూడా ఒకటి. సార్ అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని చిత్రాలు డైరెక్ట్ చేశారు? నేను చాలా సినిమాలకు పనిచేశానండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను కాబట్టి పెయిన్ నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే ఓకే. సో కారణాలంటే అంటే మీరు క్లియర్గా చెప్పలేకపోయారు. కారణాలంటే పర్టికులర్గా ఎందుకు అది రిలీజ్ చేయలేకపోయారు? అంటే సినిమా ఎప్పుడు పూర్తయింది, దాన్ని ఎందుకు మీరు రిలీజ్ చేయలేకపోయారు ఒకసారి మాకు చెప్తారా? ఇది సుమారుగా ఒక 10 years బ్యాక్ సినిమా అండి. ఇప్పుడు రిలీజ్కి కారణాలు ఏదైనా కూడా వ్యూవర్స్కి రిలీజుల సీజన్ నడుస్తుంది. సో రిలీజులు జరుగుతున్నప్పుడు లేటా తొందరనా ఇప్పుడు తీసారా అప్పుడు తీసారా అనేది ప్రేక్షకుడికి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకి నచ్చిందా లేదా, వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదా అనేది మెయిన్. ఇంకొకటి, ఒక సినిమా తయారు చేసేవరకే ఒక నిర్మాతకు ఎంతో బర్డన్ అవుతుంది ఈరోజు అన్ని ఎక్స్పెన్సివ్ అఫైర్స్ వల్ల. దాన్ని మళ్ళీ రకరకాలుగా డిజిటల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ద్వారా తీసుకెళ్ళటం ఒక ప్రక్రియ. ఆ తర్వాత డోర్ స్టెప్ లాగా వాల్ పోస్టులన్నీ, తర్వాత ఓటింగ్స్ అని రకరకాలు వెళ్ళటం ఇంకో ప్రక్రియ. తర్వాత కొన్ని ప్రొవైడర్స్ దే ఆర్ ఆస్కింగ్ ఛార్జెస్ అండి. అవి ఒక సినిమా రిలీజ్ చేయాలంటే చాలా లక్షల్లో ఉంటుంది. అలా తర్వాత న్యూస్ పేపర్లో మనం యాడ్ ఇవ్వాలన్నా అన్ని ఎక్స్పెన్సివ్ ఎఫైర్లు దాటుకున్నా కూడా సినిమా థియేటర్లో పడేదాకా టెన్షన్ అండి. ఒకప్పుడు కనీసం మనకు ఒక శాటిలైట్ రైట్స్ అనేవి ఒక ఆక్సిజన్ లాగా ఉండేవి నిర్మాతకి, డైరెక్టర్కి. ఎక్కడో చోట ఒక టీవీలోనే టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బికాజ్ ఆఫ్ ఓటీటీ రావటం వల్ల. ఓటీటీ కూడా అంత ఈజీగా తీసుకోవట్లేదండి సినిమాని. రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ వైజ్ తీసుకుంటున్నాయి. ఆ ప్రయారిటీస్ అనేది కంటెంటే మూలం అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. బట్ దట్ ఈస్ నాట్ రైట్ నౌ దే ఆర్ డూయింగ్ లైక్ దట్. వాళ్ళకే ప్రయారిటీ అంటే వ్యక్తి, బ్యానరు, డైరెక్టరు, హీరో, రకరకాల ప్రయారిటీస్ ఉన్నాయి తప్ప కంటెంటే ప్రయారిటీగా ఇప్పుడు ఏ ఓటీటీ తీసుకోవట్లేదండి. అది తీసుకున్నారంటే దానికి కారణాలు వేరే ఉంటాయి వెనకాల, బయట పబ్లిక్ తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. సార్ లైక్ ఇప్పుడు మీ సినిమా లాగానే ఎంతోమంది టాప్ హీరోల సినిమాలు కూడా ఆగిపోవడం జరిగింది. సో మీరు ఇప్పుడు దీన్ని ఏ రకంగా దీన్ని రిలీజ్ చేద్దామని చెప్పి మీరు ఏమైనా ప్లాన్స్ చేసుకున్నారు? సరే ఇక్కడి వరకు అయితే ఆగిపోయింది, తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏమైనా చేశారా? ఇది చాలా రకాల ప్రయత్నాలు చేశానండి. చేసినప్పుడు నేను ఒక డేట్ అనుకొని, మంచి డేట్ అనుకొని ప్రిపేర్ అయ్యే టైంకి పెద్దవాళ్ళ సినిమాలు రావటం వల్ల నా సినిమాలు పక్క పెట్టడము, ప్రమోషన్ చేసి కూడా వేస్ట్ అయిపోవటము. కారణాలు ఒకరి కారణము నేను చెప్పట్లేదండి. నా పరిస్థితే నా కారణము, నా పరిస్థితిని నేను అనుకుంటున్నాను తప్ప నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. బ్లేమ్ చేసే అంత స్థాయి కూడా నాకు లేదండి. ఓకే సార్, ఇప్పుడు మనకి మీరు డైరెక్టర్ అనే కాకుండా మేము ఒక విషయం విన్నది ఏంటంటే మీరు మోహన్ లాల్ గారు ఒక సినిమా కూడా అది తీసుకోవడం జరిగింది.
అది రిలీజ్ కూడా ఇంకా ఇక్కడ చేయలేకపోయాం మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అది ఎందుకు అయి ఉంటుందంటారు? అదే అండి, ఇప్పుడు లాస్ట్ ఆన్సరే సేమ్ అండి. మనకు వచ్చేసి ఇక్కడ సినిమా రిలీజ్ చేయాలంటే చేసే వ్యక్తి ఎవరు, చేసే వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ. అది పెద్ద హీరో ఉన్నా కూడా ఇక్కడ రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ ఎవరు, ఆ సినిమాని ఎవరు కొన్నారు, చాలా క్యాల్కులేషన్స్ జరుగుతున్నాయండి. అవి ఎందుకు నాకు తెలియదు, నాకంత దాని మీద నేనేమి అధ్యయనాలు ఏం చేయలేదు. మీరు ఎంత పెద్ద సినిమా తీసుకొచ్చినా కొంతమంది సినిమాలు మాత్రం రిలీజ్ అవుతాయి. మరి మోహన్ లాల్ గారు ఇండియన్ సూపర్ స్టార్, అలాంటి సినిమాని తెచ్చుకొని కూడా నేను రిలీజ్ చేసుకోలేకపోతున్నా అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి సార్. లైక్ సార్, ఇప్పుడు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ మనం తీసుకుంటే త్రూ ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ఇప్పుడు యూట్యూబర్స్ కానీ మళ్ళీ లేకపోతే ఇన్స్టా కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని పబ్లిక్లోకి మీ సినిమాని ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్లో వ్యూవర్షిప్ ఎక్కువ ఉన్నోళ్ళు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నోళ్ళు, దే ఆర్ ఛార్జింగ్ పెద్ద అమౌంట్లు అడుగుతున్నారు. మామూలు వాళ్ళతో వెళ్తే అది రీచ్ అవుద్దా లేదనేది అర్థమైంది మీకు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ప్రెస్ మీట్లు చేసిన, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసిన, పబ్లిసిటీలో ప్రింట్ మీడియా చేసిన, వాల్ పోస్ట్లు వేసిన, ఏం చేసినా ఫైనల్గా వెళ్ళాల్సింది సినిమా థియేటర్కి. అక్కడ ఉన్న సమస్యల్ని మేము దాన్ని చేసుకోలేకపోతున్నాం రిలీజ్. అసలు ఆ చిత్రం పేరేంటి? చిత్రం పేరు అందరూ అందరేనా. సినిమా తీసేటప్పుడు అందరూ అందరేనా అనిపించారు. సినిమా తీసిన తర్వాత అందరూ అందరేనా అని పెద్ద ఆశ్చర్యార్థకము, క్వశ్చన్ మార్కులు, ఇంకా రకరకాల ఆలోచనలు వచ్చాయండి నాకు. సార్, ఆ చిత్రంలో నటించిన వారు ఎవరైనా అంటే న్యూ యాక్టర్సా లేకపోతే ఎక్స్పీరియన్స్డా ఎవరున్నారు? ఆ చిత్రంలో నటించిన వాళ్ళు సీనియర్స్ అండి అందరూ. ఓకే. ఆల్మోస్ట్ 60-70% సీనియర్స్, 20-30% కొత్త వాళ్ళు అండి. ఓకే. ఇది యాక్షన్ మూవీ ఆర్ కామెడీ ఓరియంటెడ్? ఇది ఒక హర్రర్ కామెడీ అండి. ఈ హర్రర్ కామెడీ నాకు తెలిసి నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్. ఓకే. ఇప్పుడు జరుగుతున్న సీజన్ అంతా కూడా సీజన్ కన్నా ముందే అడ్వాన్స్గా నాకు ఈ ఆలోచన వచ్చి నేను తీశాను. కానీ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళటంలో నేను ఫెయిల్ అయ్యాను సార్. ఇప్పుడు సినిమా అనేది ప్రేక్షకుడి దగ్గరికి వెళ్తేనే నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా తెలిసేది. అది వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు సార్. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ట్రెండ్, అదే ట్రెండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హారర్ కామెడీ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకవేళ రిలీజ్ చేసినా ఇది బీట్ చేస్తుందంటారా? అది ప్రేక్షక దేవుళ్ళే చెప్పాలండి, నేను ఎలా చెప్తా. నా ఆశయం సినిమా రిలీజ్ చేయాలని, చేసుకోలేకపోయా. నాకు వచ్చిన థాటు ఇప్పుడు కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే నాకు వచ్చిన ఆలోచన కరెక్టే, కానీ అనివార్య కారణాల వల్ల నేను ప్రేక్షకుడికి నా సినిమా చూపించలేకపోతున్నాననే ఆవేదనతో ఇప్పుడు జరుగుతున్న వాటిలలో ఎనీ వెబ్సైట్, ఎనీథింగ్ ఎవరికైనా నేను కంటెంట్ ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేను కంటెంట్ విత్ సెన్సార్తో రెడీగా ఉన్నాను. ఎవరికైనా ఇస్తాను సార్. అది ఏ ప్రొవైడర్ అయినా పర్వాలేదు. సార్, మీరు చెప్పారు కదా సినిమా రిలీజ్ అవ్వకపోవడానికి కారణాలు మీరు చెప్పారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీ ద్వారా ఒక విషయాన్ని వ్యక్తపరచదలుచుకున్నాను సార్. మేము ఇంతకుముందు చాలా కష్టాలు ఎదుర్కొంటూ సినిమాలు తీసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా సపోజ్ మనం సెన్సార్ చేస్తే వాళ్లకు ఒకప్పుడు పెన్ డ్రైవ్లో కానీ హార్డ్ డిస్క్, అది చిన్న సీడీలో కానీ డివిడీలో కానీ సినిమా సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా హార్డ్ డిస్క్ అడుగుతున్నారు సార్. అది మినిమం 5,000 పైన ఉంటుంది. ప్రొడ్యూసరు సినిమా తీసి లాస్ట్కి సెన్సార్ చేయించుకోలేని కూడా చాలామంది ఉన్నారు. అయితే రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నాను సార్. ఇప్పుడు సినిమా హార్డ్ డిస్క్తో పాటు సబ్ టైటిల్తో పాటు డమ్ అండ్ డఫ్ కాపీ అడుగుతున్నాడు సార్. డమ్ అండ్ డఫ్ కాపీ ఈరోజు ఛార్జింగ్ 2 lakhs రూపీస్ అండి. సెన్సార్కి అయ్యేటువంటి డీడీలు మొత్తం అన్నీ కలిపితే 56,000 అవుతాయి. హార్డ్ డిస్క్కి మళ్ళీ 5-10,000 అవుతాయి. డమ్ అండ్ డఫ్ కాపీకి 2 lakhs ఇవ్వాల్సి వస్తుంది. మామూలు సినిమాలు రిలీజ్కే నోచుకోవట్లేదు. రిలీజుకు నోచుకోలేని సినిమాలు
సెన్సార్ దాకా వెళ్దామంటే సెన్సార్కి కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు ఆ డమ్ అండ్ డఫ్ కాపీ మాలాంటి చిన్న సినిమాలకి మామూలుగా ఆడియన్స్ రారండి, రిలీజ్ అవ్వండి. అలాంటి రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న నిర్మాతలు మళ్ళీ ఏదో సెన్సార్ చేశాము, ఇక్కడ దాకా వెళ్ళాము, సెన్సార్ వాళ్ళన్నా చూశారు నా సినిమా అని ఆనందపడడానికి కూడా కష్టంగా ఉందండి. మళ్ళీ 2 lakhs పెట్టి మనం డమ్ అండ్ డఫ్ కాపీ ఎక్కడిస్తాం? ఆడియన్స్ రిలీజ్ అవుద్దో లేదో తెలియదు, ఆడియన్స్ వస్తారో తెలియదు. సబ్ టైటిల్ అంటే ఇట్స్ వర్త్ అండి, సబ్ టైటిల్ ఇవ్వాలి, తప్పలేదు. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయింది కాబట్టి సినిమా చాలామంది చూస్తారు సబ్ టైటిల్ పెట్టుకొని, కాబట్టి అది ఉపయోగమే సినిమాకి. ఈ డమ్ అండ్ డఫ్ గురించి ఒకసారి మీ ద్వారా నేను సెన్సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆలోచించండి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. మీరు పెద్ద బడ్జెట్ సినిమాలు అట్లా ఏమన్నా ఆలోచించండి ఒకసారి, మీకు ఎలా కుదిరితే అలా. చిన్న సినిమాల మీద మాత్రం ఇది చాలా భారంగా ఉందండి. చాలా భయపడుతున్నారు నిర్మాతలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోతున్నాను. నేను వాళ్ళందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను 1999లో ఇండస్ట్రీకి వచ్చానండి. అప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా ఉండేది. అంతకుముందు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది. అప్పుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు 1980s 90s నాకు తెలియదు, నేను రాలేదప్పుడు, బట్ విన్నాను వచ్చిన తర్వాత. ప్రొడ్యూసర్ ఈజ్ ద గాడ్. ప్రొడ్యూసర్ దగ్గరికి అందరూ డైరెక్టర్స్, హీరోలు, ఆర్టిస్టులు అందరు వెళ్ళి ఒక ఫాదర్కి చెప్పినట్టు, ఒక ఫాదర్ని చూసుకున్నట్టు చూసుకుంటూ అక్కడి నుంచి సినిమాలు తయారయ్యాయి. సినిమా తయారయ్యే ముందు డిస్ట్రిబ్యూటర్కి కథ చెప్పేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్సు గుంతకల్లని, విజయవాడ అని ఏరియాలో ఉన్నవాళ్ళు కథ విని వాళ్ళు కూడా ఒక సలహా ఇచ్చి సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి, అంటే సుమారుగా 2000 ఆ ప్రాంతానికి, ప్రొడ్యూసర్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి డైరెక్టర్స్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పుడు ప్రొడ్యూసర్సు, హీరోలు అందరూ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అదొక శకం. అక్కడి నుంచి సినిమాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు హీరోల దగ్గరికి వెళ్తున్నారు, తప్పులేదు. కానీ హీరోలకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఒక కథ చెప్పాలని క్రియేటివిటీ అనేది ఎవరికి సినిమా ఇండస్ట్రీలో సొంతం కాదండి. పెద్ద డైరెక్టర్లకైనా, చిన్న డైరెక్టర్లకైనా, ఈరోజు కొత్తగా వచ్చిన హీరోలైనా, హీరోల ఫ్యామిలీలోంచి రాని వాళ్ళు కూడా హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కథ క్రియేటివిటీ అనేది ఎవరికి ఉంటుందో తెలియదు. అది మీకు తెలుసు, ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆఫీస్ బాయ్లు కూడా సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో ఒక కథ వినడానికి హీరోలు దయచేసి టైం ఇవ్వండి. మీకు ఎంతోమంది వచ్చి కథలు చెప్తామని వెంటబడుతుంటారు, బట్ దాంట్లో కొంతవరకు క్వాలిటీని చూడండి. ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో కథ వినటం వల్ల, లేదా ఒక 2 నిమిషాల్లో పాయింట్ చెప్పమని అడగటం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు అనుకుంటున్నా. హీరోలు ఏం చేస్తున్నారంటే, అంటే జనరల్గా జరుగుతుంది చెప్తున్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగో, ఈ మేనేజర్లను వీళ్ళను ఎవరినో ఒక కంటెంట్ వాళ్ళను పెడుతున్నారు. సో కథ హీరోకు నచ్చాలి. మధ్యలో ఉన్న వాళ్ళకి కొంతమందికి కామెడీ నచ్చొచ్చు, కొంతమందికి హర్రర్ నచ్చొచ్చు, ఇంకోరికి నచ్చొచ్చు. వాళ్ళ దగ్గరగా, వాళ్ళ అభిప్రాయాలకు దగ్గరగా లేనందువల్ల మంచి కథలు కూడా ఒక్కొక్కసారి మీ దగ్గరికి చేరలేకపోతున్నాయి. కాబట్టి మనం కథ వినే ఓపికను తెచ్చుకుంటే హిట్లు మీ సొంతమే సార్. హిట్ వస్తే మీకే వస్తుంది, హీరో అకౌంట్కే వస్తుంది. ఈరోజు డైరెక్టర్ అకౌంట్, తర్వాత ప్రొడ్యూసర్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒక సినిమా హిట్ అవుతే మీకు తెలుసు కదా సార్, 10-15 సినిమాలు తిరుగు లేకుండా వస్తాయి. అంటే నేనేదో సలహా చెప్పేంత రేంజ్ కాదు, నాకు కలిగిన ఒక ఆలోచనని మీకు చెప్తున్నాను సార్. కథ చెప్పాలని చాలామంది వస్తుంటారు, బట్ మీరు ఒక 2 నిమిషాలన్నా వినండి. విని బాగుంటే అరగంట వినండి, ఇంకా బాగుంటే మొత్తం వినండి. సో అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుందని సూచన, నా అభిప్రాయం అండి, సూచన కూడా కాదు. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్ళిపోయాం, దేశం ఎంతో ముందుకెళ్ళిపోయింది. 2012లో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు, ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం. ఇప్పుడు ఎన్నో ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా. అప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేరే, అప్పుడు ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది చాలా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా చాలా చాలా వచ్చేసాయి ఓటీటీ. కానీ ఈ టైంలో కూడా మనం ఇంకా రిలీజ్ చేయలేకపోతున్నాం, కారణం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నా దగ్గర సినిమా ఉంది అనేది ఓటీటీ వాళ్ళ దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే మీడియా కంపల్సరీ. మీడియా ద్వారా కూడా ఈరోజు మీడియా కూడా ఎక్స్పెన్సివ్ ఎఫైర్ అండి. ఈ ఎఫర్ట్ చేయలేకపోతున్నాం.
మీరు అన్నది కరెక్టే. ఓటీటీ దాకా వెళ్ళాలంటే ఓటీటీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ప్రమోషన్ చేయండి, డిజిటల్ మీడియా చేయండి, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టండి, అదంతా వస్తే మాకు ఒక రీచింగ్ వస్తుంది, రీచింగ్ అయిన తర్వాత మీ సినిమా గురించి మేము ఆలోచిస్తాము అంటున్నారు. సినిమా తీసేవరకే నిర్మాత పని అయిపోతుంది. ఇవన్నీ చేసి ఆలోచిస్తామని వాళ్ళకు కూడా ఓపిక లేదండి. 2 గంటలు సినిమా చూసి చెప్పొచ్చు, బాగుంది బాగలేదని చెప్పొచ్చు, కానీ అది కూడా అనట్లా, ప్రమోషన్ అంటున్నారు. ఈ బిజినెస్ స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఏఐ గురించి ఏదో చెప్పారు, అదేంటో ఒకసారి కొంచెం మాకు చెప్పగలుగుతారా? రైట్ సార్. ఒకప్పుడు టెక్నీషియన్స్కి వాల్యూ ఉండేదండి. మన ఎన్టీఆర్ గారు పెద్ద సినిమాలు చేశారు, ఆయన దానవీర సూరకర్ణ లాంటి చిత్రాలు అప్పట్లోనే ఏఐల కన్నా మించిన మాయాజాలం చేశారు, విఠలాచార్య గారు చేశారు, అందరూ చేశారు. ఇప్పుడు టెక్నాలజీకి వాల్యూ పెరిగిందండి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆర్టిస్టు ఏజ్ వైజు, సీన్ వైజు మనము కావాల్సిన అవుట్పుట్ తీసుకుంటామండి. ఆ ఆర్టిస్టు రకరకాల కారణాల వల్ల ఎందుకో మరి ఏఐ అనేది కొత్తది యాప్ చేసి ఆర్టిస్టు ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ పోయి ఏఐ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారండి. ఒరిజినల్ ఎక్స్ప్రెషన్లో ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి, ఎంతసేపు, ఇప్పుడు సపోజ్ ఒక సాడ్ సీన్ ఉందనుకోండి, కళ్ళల్లో నీళ్లు తిరగాలి, ఎంతసేపు తిరగాలి, ఎన్ని తిరగాలి. మీకు ఈ సినిమా చూసింటారు మహానటిలో, ఆ అమ్మాయి సావిత్రి అడుగుతుంది, ఎలా రావాలి కళ్ళల్లో అంటే ఒక కంట్లో ఒక చుక్క అండి, ఇంకో కంట్లో 2 చుక్కలండి. అలాంటి పర్ఫార్మెన్స్ పోయి మొత్తం ఏఐ వచ్చేసిందండి. ఏఐ రావటం వల్ల, ఏఐ సినిమాలు చూడటం వల్ల జనాలు ఒకసారి థ్రిల్ ఫీల్ అవుతారు, 2 సార్లు థ్రిల్ ఫీల్ అవుతారు, కానీ ఒరిజినాలిటీ ఉంది చూడండి. ఎగ్జాంపుల్ మంజమల్ బాయ్స్, అది తగినంత ఉంటుంది ఏఐ, కానీ అసలు ఫేసులు ఏఐ, డ్యాన్స్ ఏఐ, అసలు ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఏఐ అనేది నాకు తెలిసిందంతా అది ఇంపాక్ట్ అంతకాలం ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఉందండి, ఒరిజినల్గా ఆయన ఫారెస్ట్కి వెళ్ళి అవసరమైనంత ఏఐ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే సార్, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏఐలోనే డ్యాన్సులు, ఏఐలోనే నవ్వించడాలు, ఏఐలోనే ఏడ్పించడాలు, అసలు ఫేస్ అంటేనే ఏఐ అయిపోయిందండి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నేను అనేది ఒకటే సార్, నాకు అనిపించిన అభిప్రాయం చెప్తున్నాను. సో మీరు ఎటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం మీ చిత్రంలో ఎటువంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా రిలీజా? అలా ఏం లేదండి, తగినంత ఉన్నాయి. దానికి ఎంత అవసరమో అంత ఏఐ పెట్టాను. ఫస్ట్ సార్, మీకు ఇంకొక మీ ద్వారా చెప్పదలుచుకుంది, ఫస్ట్ సీజీ వరకు నేను 100 కోట్లు అనే సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పట్లో నేనే స్టార్ట్ చేశాను. అప్పట్లో 100 కోట్లు అని టైటిల్ పెడితే చాలామంది అడిగారు, ఏంటి అంత టైటిల్ పెట్టావు, ఇప్పుడు ఎంత 5 కోట్లు 10 కోట్ల సినిమాలే కదా 100 కోట్లు అని పెట్టావు అన్నారు. కానీ 100 కోట్లు ఆ రోజు ఎలా ఉందో ఇప్పుడు ప్రతి సినిమా 100 కోట్లు అంటున్నారు. ఇప్పుడు మోహన్ లాల్ గారి సినిమాకి నేను 1000 కోట్లు అని పెట్టాను, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అయింది 1000 కోట్లని. నేను హర్రర్ కామెడీ ఫస్ట్, అంటే చాలామంది తీసి ఉండొచ్చు, నేను వచ్చిన ఫస్ట్ బ్యాచ్లో నేను వచ్చాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది హర్రర్ కామెడీ, నేను అప్పుడే తీశాను. ఈరోజు 100 కోట్లు పెట్టి పెద్ద సినిమాలంతా కూడా హర్రర్ కామెడీ చేస్తున్నారు. చూసుకోండి ఒకసారి, మీరు విశ్లేషించుకుంటే తెలుస్తుంది. నేను అప్పుడే స్టార్ట్ చేశాను. నేను అడ్వాన్స్గా స్టార్ట్ చేయటం వల్ల ఏమన్నా ఉందా అంటే, నాకు ఒక పర్సనల్గా ఒక ఫీల్ ఉంది, నేను అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాను అనే ఫీల్ ఉంది. అయితే నాకున్న లోటు ఏంటంటే, సినిమా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళలేకపోయినా బాధ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రజెంటు అంటున్నారు వెబ్సైట్లు ఇలా సినిమాను లాగేసుకొని వాళ్ళు పెట్టేస్తున్నారు, పర్వాలేదు, నా సినిమా అలా పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. ప్రేక్షకుడికి ఫ్రీగా సినిమా చూపించడానికి రెడీగా ఉన్నా. వాళ్ళు చెప్తారు నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది. పాస్ అయినా ఓకే, ఫెయిల్ అయినా ఓకే, కాదు కనీసం పరీక్ష రాయనియాలి కదా. ఇప్పుడు పరీక్ష రాసే పరిస్థితి, సినిమాని ఎనీ వెబ్సైట్, ఎనీథింగ్ నేను కంటెంట్ ఇవ్వడానికి ఫ్రీగా రెడీగా ఉన్నాను. మీరు ఎంతమందికి చూపించినా నేను హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని తప్ప ఎక్కడా నాకు రూపాయి రాలేదే అనే ఫీలింగ్ నాకు లేదు, రాదు కూడా. నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లే. నా ఎబిలిటీ ఏంటనేది నేను ప్రూవ్ చేసుకోలేకపోయానని, ప్రేక్షకులకు చూపించలేకపోయానని బాధపడుతున్నా. మహా అంటే నా సినిమా ఎంతమంది చూసుంటారండి, టెక్నీషియన్స్ చూశారు, సెన్సార్ వాళ్ళు చూశారు. అది కాదు కదా రిజల్ట్, పబ్లిక్లోకి వెళ్తేనే కదా రిజల్ట్. చూశారు కదండి రామకృష్ణ గారు, ఆయన సినిమా ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ మనం తనతో మాట్లాడుకున్నాము. సో మనందరి సపోర్ట్ తనకు ఉంటుంది, మీరు కూడా తనకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.